తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక ముఖ్యమైన ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. గిగ్ వర్కర్ల భద్రత కోసం, ఉద్యోగ భద్రత కోసం, బీమా కోసం. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత బీమా తెలుసు కదా. స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్లో చేసేటోళ్ళు, జెప్టోలో చేసేటోళ్ళు ఇట్లాంటి అందరి కోసం ఒక మంచి కార్యక్రమం అయితే తీసుకొచ్చింది. దాన్ని ఒకసారి చూద్దాం. ఇగో తుది ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన కార్మిక శాఖ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం. సో వాళ్ళ కోసం ఏం చేస్తారు, ఇట్లాంటి స్విగ్గీ, జొమాటో లాంటి వాటిలో పనిచేసే వాళ్ళ కోసం ఏం గిగ్ వర్కర్లు, ఈ ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈ బిల్లులో ఏముందో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చూడరి, రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా తదితరుల కోసం ఉద్దేశించిన తుది ముసాయిదా బిల్లు సిద్ధమైంది. వారి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ప్రభుత్వం సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలు చేయనుంది. బీమా, రక్షణ, ఇతర హక్కుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు కానుంది. ఈ కార్మికులందరికీ బోర్డు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని బిల్లులో ప్రతిపాదించింది. త్వరలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపి అమలు చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కార్మిక సంఘాలు, అగ్రిగేటర్లు, కార్మికులు, ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి ఈ మేరకు తుది బిల్లును కార్మిక శాఖ రూపొందించింది. చాలా గొప్ప విషయం ఇది. దీంట్లో అగ్రిగేటర్ల సూచనలు పరిగణలోకి కూడా తీసుకురు. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమం కోసం కార్మిక శాఖ పట్టణాల ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. తొలుత మే 1 నాటికి చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని భావించి ఏప్రిల్ 28 వరకు సూచనలు ఇవ్వాలని కోరింది. కొందరు అగ్రిగేటర్లు మరికొంత సమయం కావాలని కోరగా ప్రభుత్వం మరో 3 వారాలు పొడిగించింది. తుది ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో మంత్రిమండలి ఆమోదం తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తుంది. మరి సాధ్యమైతే చూడాలి. తుది బిల్లులో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి చూడరి. సంక్షేమ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. సో దీనికి కార్మిక, ఐటీ, ఆర్థిక, వాణిజ్య పన్నులు, రవాణా శాఖ అధిపతులు, కార్మిక శాఖ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ బోర్డు CEO మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. వర్కర్ల నుంచి 4, వర్కర్ల నుంచి కూడా ఒక 4 ఉంటారు. అగ్రిగేటర్ నుంచి ఒక 4, గిగ్ వర్కర్ల కోసం పనిచేస్తున్న సంఘాల నుంచి ఒక 2 చొప్పున కూడా దీంట్లో సభ్యులు ఉంటారు. ఇక తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అగ్రిగేటర్లు, ప్లాట్ఫామ్, ప్రాథమిక యాజమాన్యాల పరిధిలో పనిచేస్తూ తెలంగాణలో సేవలు అందిస్తున్న ప్రతి గిగ్ ప్లాట్ఫామ్ వర్కరు బోర్డు కింద రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. అగ్రిగేటర్లు ప్రతి 3 నెలలకు ఒకసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాల్లో మార్పులు, చేర్పులను బోర్డుకు అందజేయాలి. సరే, ఇవాళ జాయిన్ అయ్యిండు ఒక ఎంప్లాయీ, ఆయనకు విశిష్ట కార్డు ఇచ్చినాం, ఒక నంబర్ ఇచ్చినాం, ఆయనకు సంక్షేమం అందిస్తున్నాం, తర్వాత మానేసిండు, మొత్తమే పనిచేస్తలేడు. ఆ వివరాలను ఈ